ఓం శాంతి. ఈరోజటి మురళిలో బాబా డెడ్ సైలెన్స్ యొక్క అనుభవం చేసుకోవటానికి మాటి మాటికి డ్రిల్ చేయండి అన్నారు. దేహ సహితంగా అన్నిటికీ డిటాచ్ అయిపోండి. మధ్య మధ్యలో కర్మలు చేస్తూ స్వయాన్ని అన్నిటికీ అతీతంగా తీసుకెళ్ళాలి. ఈ అభ్యాసము ఇప్పుడు చాలా బిజీగా ఉన్నప్పుడే చేయాలి. అప్పుడు అలవాటైపోతుంది. మనసుకు బ్రేక్ వేయగలుగుతున్నామా లేదా ఈజీగా చెక్ చేసుకోగలుగుతాం. మన ఆర్డర్ అనుసారంగా మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు వింటున్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది. బాబా పురుషార్థానికి సంబంధించిన అనేక విషయాలని ఈరోజటి మురళిలో వినిపించారు. బాబా యొక్క మాటల్లోనే విందాము. 13th अप्रैल मुरली। मीठे बच्चे, बाबा 21 जन्म के लिए तुम्हारी दिल ऐसी बहला देते हैं जो तुम्हें दिल बहलाने के लिए मेले मलाकड़े आदि में जाने की दरकार ही नहीं। మధురమైన పిల్లలు, బాబా 21 జన్మల కోసం మిమ్మల్ని ఎంతగా రంజింపజేస్తున్నారంటే ఇక మీరు మనోరంజనం కోసం మీ హృదయాన్ని సంతోషపెట్టుకోవడానికి ఏ మేళాలు, జాతరలకు వెళ్ళే అవసరమే ఏర్పడదు. మధురమైన పిల్లలు, బాబా 21 జన్మల కోసం మీ హృదయాన్ని రంజింపజేస్తున్నారు. ఇంకా 21 జన్మలు మనం ఎక్కడ ఏ జాతరలు, మేళాలకి వెళ్ళే అవసరం ఏర్పడకుండా, మనోరంజనం కోసం తపించకుండా, మళ్ళీ సంతోషకరమైనటువంటి సందర్భాలు కావాలి అని, చాలా ఎంజాయ్ చేయాలని, ఎక్కడికైనా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా కలగకుండా బాబా ఇప్పుడే అంత మన హృదయాన్ని మనోరంజనంతో నింపుతున్నారు. సంగమయుగంను బాబా ఏమంటారు? మౌజోం కే దిన్, చాలా సంతోషంతో ఆనందంతో గడిపేటువంటి రోజులు ఇవి అంటారు. మళ్ళీ మొత్తం కల్పంలో ఇంత సంతోషంగా ఉండే రోజులు ఇంకెక్కడా ఉండవు. ఎందుకంటే ఇక్కడ దుఃఖం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి రెండు తెలుసు. సత్యుగంలో చూస్తే మొత్తం అంతటా లోకమే సుఖ ప్రపంచం. కాబట్టి అక్కడ సుఖం యొక్క విలువ అంతగా తెలియదు. అందరూ సుఖంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి సంగమ యుగంలో ఎంత సంతోషంగా ఉన్నాం, ఎంత ఆనందాన్ని పొందుతున్నాం అనేది బాగా తెలుస్తుంది. ఎందుకంటే మన చుట్టూ ప్రపంచంలో దుఃఖం, అశాంతితో చాలామంది అలమటిస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో స్వయం భగవంతుణ్ణి పొంది ఇదే కలియుగ సంసారంలో ఉంటూ మనం చాలా సుఖానుభూతిని పొందుతున్నాం, చాలా అలౌకికమైన అనుభవాలను చేసుకుంటున్నాం. అందుకే బాబా నేను ఇప్పుడు మీ హృదయాన్ని బాగా రంజింపజేస్తున్నాను అన్ని రకాలుగా. ప్రశ్న, जो बच्चे अभी बाप के मददगार बनते हैं उनके लिए कौन सी गारंटी है? ఏ పిల్లలైతే ఇప్పుడు బాబాకు సహయోగులుగా అవుతారో వారి కోసం ఎలాంటి గ్యారంటీ ఉంది? జవాబు, श्रीमत पर राजधानी स्थापन करने में मददगार बनने वाले बच्चों के लिए गारंटी है कि उन्हें कभी काल नहीं कर सकता. శ్రీమతం అనుసారంగా రాజధాని స్థాపనలో సహయోగం ఇచ్చే పిల్లల కోసం గ్యారంటీ ఇది. వారిని ఎప్పుడు కూడా మృత్యు కబలించదు. సత్యు की राजधानी में कभी అకాలే మృత్యు नहीं हो सकती. సత్యయుగ రాజధానిలో ఎప్పుడు అకాల మృత్యువులు అనేవి ఉండవు. मददगार बच्चों को बाप द्वारा ऐसी प्राइज मिलती है जो 21 पीढ़ी तक अमर बन जाते हैं. సహయోగులుగా ఉండేటువంటి పిల్లలకు తండ్రి ద్వారా ఎటువంటి ప్రైజ్ లభిస్తుంది అంటే 21 తరాల వరకు అమరులుగా అయిపోతారు. శ్రీమతం అనుసారంగా రాజధాని స్థాపనలో సహయోగం ఇచ్చే పిల్లల కోసం బాబా గ్యారంటీ ఇస్తున్నారు. ఇంకా మిమ్మల్ని మృత్యు కబలించదు. ఇంకా మీ రాజ్యంలోనైతే అకాల మరణాలే ఉండవు. మీరు అమరులుగా అవుతారు.
ఒక విధంగా చెప్పాలంటే బాబాన్నారు మీకు ఒక ప్రైజ్ లభిస్తుంది, ఇది కానుకగా. 21 తరాల వరకు మృత్యువు అసలు ఇంకా ఏ రకంగా కూడా మిమ్మల్ని లాగడానికి ప్రయత్నించదు. మీరే స్వయిచ్ఛతో శరీరాన్ని విడిచిపెడతారు. మొత్తం 2 యుగాలు కూడా మృత్యు అనే పదమే ఉండదు అక్కడ. శరీరాన్ని మారుస్తున్నాను అనుకుంటూ ఒక శరీరం విడిచి చాలా సంతోషంగా ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది ఆత్మ. ఓం శాంతి. बने बनाए सृष्टि चक्र अनुसार कल्प पहले मुआफिक शिव भगवान वाच. ఈ తయారవుతున్నటువంటి సృష్టి చక్రమును అనుసరించి కల్పకృతం మాదిరిగానే శివ భగవాను వాచ. ఇప్పుడు తన పరిచయాన్ని పిల్లలందరికీ ఇచ్చేశారు. బాబా పరిచయం పిల్లలకి లభించింది. అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు. అనంతమైన సృష్టి యొక్క ఆది మధ్యాంతాలని కూడా తెలుసుకున్నారు. నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా కొందరు మంచి రీతిగా తెలుసుకుంటారు, ఇతరులకు కూడా అర్థం చేయించగలిగే స్థితికి చేరుకుంటారు. కొందరు సగమే తెలుసుకుంటారు, కొందరు చాలా తక్కువగా తెలుసుకుంటారు. जैसे लड़ाई में भी कोई कमांडर चीफ, कोई कैप्टन, कोई क्या बनते हैं. ఏ విధంగా డిఫెన్స్లో కూడా కొందరు కమాండర్ ఇన్ చీఫ్గా అవుతారు, కొందరు కెప్టెన్గా అవుతారు, కొందరు ఒక ఆర్డినరీ సోల్జర్గా అవుతారు. రాజాయి కి మాలా మే భీ కోई షావుకార్ ప్రజా, కోई గరీబ్ ప్రజా నంబర్ వార్ హై. అలాగే రాజ్యం యొక్క మాలలో కూడా కొందరు షావుకారు ప్రజలు, కొందరు పేద ప్రజలు, కొందరు నంబర్ వారీగా. ఇలా పేద ప్రజలు అంటే ఏమీ లేకుండా ఇతరుల ముందు చేయి చాచే స్థితి ఉండదు అక్కడ. పోల్చుతున్నారు బాబా. అంటే రాజులతో పోలిస్తే వారి దగ్గర తక్కువగా ఉంటుంది, కానీ సుఖశాంతులలో లోటేమీ ఉండదు. పిల్లలకి తెలుసు, నిజంగా మేము స్వయమే శ్రీమతం అనుసారంగా నడుస్తూ సృష్టిలో శ్రేష్ఠ రాజధానిని స్థాపిస్తున్నాం. ఎంతెంత శ్రమ చేస్తారో అంతంతగా బాబా నుండి ప్రైజ్ లభిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరైనా శాంతి కోసం కేవలం సలహా ఇచ్చినా వారికి ప్రైజులను ఇచ్చేస్తూ ఉంటారు. మరి మీరు పిల్లలు, మీకు కూడా ప్రైజ్ లభిస్తూ ఉంటుంది. మనకు కూడా శాంతి యొక్క స్థాపన పూర్తిగా జరగకపోయినా శాంతి స్థాపన నిమిత్తం చేపట్టిన ఒక ప్రాజెక్ట్ మిలియన్ మినిట్స్ ఆఫ్ పీస్ అపీల్. ఈ ప్రాజెక్ట్ 1986లో అప్పుడు జరిగింది. అప్పుడే మన దాదీజీకి పీస్ అవార్డు ఇచ్చారు. మరి అంతర్జాతీయ శాంతి దూత అనేటువంటి అవార్డుని బహుకరించారు. ఇలా బాబా అన్నారు, మీకు కూడా ప్రైజులు లభిస్తూ ఉంటాయి. వా ఉన్కో నహీ మిల్ సక్తి. బాబా మనకిచ్చే ప్రైజ్ మాత్రం వాళ్ళకి దొరకదు. ఉన్కో హర్ చీజ్ అల్పకాల్ కే లియే మిల్తీ హై. వాళ్ళకి ప్రతిదీ అల్పకాలికంగానే లభిస్తుంది. तुम बाप की श्रीमत पर अपनी राजधानी स्थापन कर रहे हो. మీరు బాబా యొక్క శ్రీమతంపై నడిచి మీ రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నారు. అది కూడా 21 జన్మలు, 21 తరాల కోసం గ్యారెంటీ ఉంది. వహా బచ్పన్ వ జవానీ మే కాల్ ఖాతా నహీ. గ్యారెంటీ ఏంటి అంటే సత్యత్రేతాయుగాల్లో బాల్యంలోనే మృత్యు వెంటాడటం లేదా యవ్వనంలోనే మృత్యు తీసుకెళ్ళటం, ఇటువంటివి జరగవు అంటున్నారు. ఇది కూడా మీకు తెలుసు. మనసులో, చిత్తంలో కూడా ఇటువంటి స్థానం ఒకటి ఉంటుంది. అలాంటి లోకంలో మేము వెళ్తాము, అక్కడ మేము పాత్ర వహిస్తామనేది మీకు లేదు. కానీ మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ప్రాక్టికల్గా. మీ జ్ఞాపకార్థం కూడా ఇక్కడే ఉంది. జహా 5000 వర్ష్ పహలే భీ సర్వీస్ కీ థీ. ఈ స్థానంలోనే 5000 సంవత్సరాల పూర్వం కూడా మీరు సేవ చేశారు. దిల్వాడ మందిరం, అచ్చల్ఘర్, గురు శిఖర్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సద్గురు కూడా ఉన్నతోన్నతమైన వారు మీకు లభించారు. వారి జ్ఞాపకార్థము
ఇక్కడే తయారైంది. అచల్ ఘర్ యొక్క రహస్యాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు. అదొక ఇంటి యొక్క మహిమ, ఒక గృహం యొక్క మహిమ చేశారు అచల్ ఘర్ అని. మీరైతే చాలా ఉన్నతమైనటువంటి పదవిని పొందుతున్నారు పురుషార్థంతో. పురుషార్థంలో అచలమైన స్థితిని తయారు చేసుకుంటున్నారు. మీ స్థితియే, మీ జీవితమే అచలంగా తయారవుతుంది. యా హై వండర్ఫుల్ తుమారా జడ్ యాద్గార్. మీకు జ్ఞాపకార్థంగా ఇదొక అద్భుతమైనటువంటి జడమైన జ్ఞాపకార్థం ఇక్కడ తయారు చేశారు అంటున్నారు. వహాహి తుమ్ చైతన్యమే ఆకర్ బైఠే హో. మరి ఇక్కడే మీరు చైతన్యంగా వచ్చి కూర్చున్నారు. ये सब है रूहानी कारोबार जो कल्प पहले चली थी. మరి చైతన్యంగా వచ్చి ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు అంటే ఇదంతా ఆత్మిక కార్య వ్యవహారము అంటున్నారు. కల్ప క్రితం కూడా నడిచింది ఇది. ఉన్కా పూరా యాద్గార్ యహా హై, నంబర్ 1 యాద్గార్ యా హై. వీరి పూర్తి జ్ఞాపకార్థం అంతా ఇక్కడ ఉంది. నంబర్ 1 జ్ఞాపకార్థం ఇక్కడే ఉంది అంటున్నారు. అంటే మౌంట్ ఆబులోనే. जैसे कोई बड़ा इम्तिहान पास करते हैं तो उनके अंदर खुशी रौनक आ जाती है. फर्नीचर पहरवाइज कितनी अच्छी रखते हैं. ఎవరైనా గొప్ప పరీక్షను పాస్ అయ్యారు అంటే లోపల ఒక సంతోషం, వారి ముఖమంతా వెలిగిపోతూ ఉంటుంది. ఇంకా వారు ఉండే విధానం, నడుచుకునే విధానం, తొడిగే విధానం, వారి ఇంట్లో ఫర్నిచర్ అనండి, అన్నీ ప్రతి దాంట్లో కూడా చాలా మార్పు కనబడుతూ ఉంటుంది. తుమ్తో విశ్వకే మాలిక్ బంతే హో. ఆర్డినరీగా ఒక వ్యక్తి ఐఏఎస్ అవుతే, ఐపీఎస్ అవుతేనే అలా మొత్తం అంతా కూడా చేంజ్ అయిపోతారు. కంప్లీట్గా వాళ్ళ మాట తీరు, చూపు, నడవడిక, వేషధారణ, ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది. మరి మీరైతే విశ్వానికి యజమానిగా అవుతున్నారు. బాబా అన్నారు మీలో ఎంత మార్పు కనిపించాలి. మరి తుమారే సే కోయి బెయింట్ కర్ నహీ సక్తా. మీతో అయితే అసలు ఎవరిది పోలికే లేదు అంటున్నారు. యహ్ భీ స్కూల్ హై, పడానే వాలే కో భీ తుమ్ జాన్ గయే హో. చదివించే వారిని కూడా మీరు తెలుసుకున్నారు. భగవాన్ వాచ, భక్తి మార్గంలో ఎవరినైతే జ్ఞాపకం చేశారో, పూజించారో వారి గురించి మీకు తెలియదు. అటువంటి తండ్రి ఎవరినైతే తెలియకపోయినా ప్రేమగా మీరు జ్ఞాపకం చేశారో ఆ తండ్రి సన్ముఖంగా వచ్చి అన్ని రహస్యాలు అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే ఈ జ్ఞాపకార్థం ఇప్పుడు మీరే చివరికి ఈ స్థితిలో ఉన్నారు అంటున్నారు. జ్ఞాపకార్థాలన్నీ మీవే. అంతిమ స్థితిలో మీరు ఎలా అయితే తయారవుతారో, ఎలా అయితే అచలమైన స్థితిలో ఉంటారు, కర్మాతీతంగా అవుతారు, కంప్లీట్ పర్ఫెక్ట్ మూర్తి రెడీ అయిపోతుంది అంతిమంలో. ఆ స్థితి యొక్క జ్ఞాపకార్థం తయారవుతుంది. ఇప్పుడున్నటువంటి ఈ బ్రాహ్మణ స్థితిలో అప్స్ డౌన్స్ అన్నీ అవుతున్నాయి. ఇప్పుడు ఒకరోజు బాగుంటారు, ఒకరోజు బాగోరు. కానీ ఇది కాదు, అంతిమంలో ఫైనల్గా మీరు ఏ స్థితిని అయితే తయారు చేసుకుంటారో సంగమయుగం క్లోజింగ్ టైం వరకు ఆ స్థితి యొక్క జ్ఞాపకార్థం తయారవుతుంది అంటున్నారు. భగవాను వాచ, ఇవన్నీ స్వయం బాబానే మనకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పటికైతే ఇంకా రిజల్ట్ అవుట్ అవ్వలేదు. ఎప్పుడైతే మీ స్థితి సంపూర్ణంగా తయారవుతుందో అప్పుడు ఇంకా భక్తి మార్గంలో జ్ఞాపకార్థాలు తయారు చేయడం మొదలవుతుంది. ఎలా అయితే రక్షాబంధనం యొక్క జ్ఞాపకార్థం ఉంది, పూర్తిగా పక్కా రాఖీ కట్టుకున్నప్పుడు అంటే పవిత్రత ధారణను పక్కా చేసుకున్నప్పుడు మీరు మీ రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు. అప్పుడు ఇంకా ఈ జ్ఞాపకార్థం అక్కడ ఉండదు. రాజధానిలో మీ జ్ఞాపకార్థం ఏమీ తయారు చేయరు. కానీ ఆ తర్వాత ఆ పవిత్రత స్థితిలో మీరు చాలా కాలం ఉంటారు. ఆ తర్వాత మీ జ్ఞాపకార్థాన్ని తయారు చేస్తారు. ఈ సమయంలో మీరు అందరికీ అన్ని మంత్రాల అర్థాన్ని తెలియజేస్తున్నారు. ఓం అర్థం కూడా మీరు తెలియజేశారు. ఓం అంటే చాలా పెద్ద అర్థం ఏమీ లేదు అంటున్నారు. బాబా ఎంత సింపుల్గా చెప్పారు. ఓం యొక్క అర్థం అహం ఆత్మ మమ శరీర్. అహం ఆత్మ మమ శరీరం
అంటే నేను ఆత్మను, ఇది నా శరీరము అని అర్థం. అజ్ఞాన కాలంలో కూడా దేహాభిమానంలో ఉండేవారు, స్వయాన్ని శరీరంగా భావించుకునేవారు. రోజు రోజుకి భక్తి మార్గంలో కొనసాగుతూ ఇంకా క్రిందకే దిగుతూ వచ్చారు, తమో ప్రధానంగా అవుతూ వచ్చారు. ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా ఉంటుంది. భక్తి కూడా మొదట సతో ప్రధానంగా ఉండేది. ఎప్పుడైతే ఒకే సత్యమైన శివబాబాని జ్ఞాపకం చేస్తారో అప్పుడు చాలా కొద్ది మందే ఉండేవారు. రోజు రోజుకి ఇంకా వృద్ధి జరుగుతూ వచ్చింది. విదేశాల నుండి కూడా అధిక సంఖ్యలో పిల్లలు జన్మ తీసుకుంటూ ఎక్కువ వాళ్ళ యొక్క మతాన్ని, ధర్మాన్ని వృద్ధి చేస్తున్నారు. ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారంటే వాళ్ళకి బహుమతులను కూడా ప్రదానం చేస్తూ ఉంటారు. అంటే ఈ మతాన్ని పెంచడంలో వీరు చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అనుకుంటారు. బాబా చెప్తున్నారు, కామం మహాశత్రు. వికారాలతో అలా జన్మనిస్తూ సంఖ్యను పెంచడంతో లాభం ఏమీ లేదు. కామం మహాశత్రు. సృష్టి యొక్క వృద్ధి ఆల్రెడీ చాలా ఎక్కువైపోయింది. ఇప్పటికైనా పవిత్రంగా కండి. ఇంకా సృష్టి ఎలా పెంచాలి అనే ఆలోచన వద్దు. ఇప్పుడు ఉన్న సృష్టిలో ఉన్న జనాభా తగ్గాలి. ఇలాగే ఇంకా ఇంకా పెరుగుతూ వెళ్తే తప్పకుండా చాలా పెద్ద వినాశనం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా లేదు, ఇంకా తినడానికి లేదు, ఉండడానికి లేదు. నీటి కొరత ఒక్కొక్క రాష్ట్రం అలా అలా వ్యాపిస్తూ మొత్తం అంతటా స్ప్రెడ్ అవుతుంది. అంతటా సమస్యలని ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. అందుకే బాబా అంటున్నారు, పిల్లలు పవిత్రంగా ఉండండి. మీరిప్పుడు సృష్టి యొక్క ఆది మధ్యాంతాలని బాబా ద్వారా తెలుసుకున్నారు. సత్యుగంలో భక్తి యొక్క పేరు గుర్తులే ఉండవు. ఇప్పుడైతే ఎంత ధూమ్ధామ్గా ఎన్ని మేళాలు, జాతరలు ఎన్ని చేస్తూ ఉన్నారు. మనుషులకు మేళాలు, జాతరలకు వెళ్ళి చూడాలి, మనోరంజనం యొక్క అనుభూతిని పొందాలి అని బాగా ఉంటుంది. ఎక్కువసార్లు వెళ్ళి ఎక్కడైనా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేశారు, ఏదైనా కొత్తగా జాతర పెట్టారు అంటే అందరూ వెళ్తూ ఉంటారు. తుమారా దిల్తో బాప్ ఆకర్ బహలాతే హై. కానీ మీ హృదయాన్ని అయితే బాబా రంజింపజేస్తూ ఉన్నారు 21 జన్మల కోసం. ఇంకా మీరు సదా రంజింపబడి మనోరంజనాన్ని ఫుల్గా అనుభూతి చేసుకొని ఉంటారు. మళ్ళీ మీకు ఇంకేదో మేళాకు వెళ్ళాలి, జాతర వెళ్ళాలి, చూడాలి అనేటువంటి ఆలోచన కూడా కలగదు. ఎక్కడైనా ఎవరైనా మనుషులు వెళ్ళేది ఎందుకు? సుఖం పొందడానికే కదా. మీరు ఎక్కడో పర్వతాలపైకి వెళ్ళే అవసరం లేదు అంటున్నారు. హిల్ స్టేషన్కి వెళ్దాం, కొంత చూసి వద్దాం అనుకుంటే అవన్నీ మీకు అక్కర్లేదు అంటున్నారు. రోజు బాబాతో రకరకాల అనుభూతులు చేసుకునే వారికి హిమాలయాలకు ఒకరోజు వెళ్తారు, వాటర్ ఫాల్స్ దగ్గరికి ఒకరోజు వెళ్తారు. యోగంలోనే బాబాతో భిన్న భిన్నమైన అనుభవాలను చేసుకుంటూ అన్ని ప్రదేశాలను తిరిగి వస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి మనుషులు ఎంతమంది మరణిస్తూ ఉన్నారో. మనుషులైతే సత్యుగం నుండి కలియుగం, స్వర్గం నుండి నరకం వరకు అసలు ఏమీ తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. అసలు ఈ చక్రం ఎలా తిరుగుతుంది? సత్యుగం అంటే ఏంటి, కలియుగం అంటే ఏంటి, స్వర్గం ఏంటి, నరకం ఏంటి, వీటి గురించి ఎవరికి తెలియదు. మీకైతే మొత్తం జ్ఞానం ఉంది. బాబా అయితే ఇలా చెప్పలేదు, మీరు నాతోడే ఉండాలి, ఇక్కడే ఉండాలి, మధుబన్లోనే ఉండాలి అని. బాబా ఏమన్నారు, ఇక్కడికి రండి, రిఫ్రెష్ అవ్వండి, మళ్ళీ మేఘాలై నింపుకొని మీ ప్రదేశాలకి వెళ్ళి కురవండి. అంటే మీరు వెళ్ళి మీ గృహస్థాన్ని కూడా బాగా సంభాలన చెయ్యండి. పిల్లలు ఎప్పుడు విడిపోతారు అంటే ఏదో ఒక గొడవ జరిగినప్పుడు అంటున్నారు. ఫిర్ భీ తుమ్ బాప్ కే సంగ్ రహ్ నహీ సక్తే హో. అయినా మీరు ఇక్కడే తండ్రి వద్దే ఉండడానికి వీలు ఉండదు అంటున్నారు. అందరూ ఏమీ సతో ప్రధానంగా కాలేదు కదా. కొందరు సతోగా, కొందరు రజోగా, కొందరు తమో స్థితిలో కూడా ఉన్నారు. అందరూ ఒకే చోట కలిసి ఉండడం కూడా ఒక పెద్ద సమస్యగానే మారుతుంది. ఇక్కడ రాజధాని తయారవుతూ ఉంది. ఎంతెంత బాబాని జ్ఞాపకం చేస్తారో దాని అనుసారంగా రాజధానిలో పదవిని పొందుతారు.
ముఖ్యమైన విషయం ఉన్నదే బాబా స్మృతి. బాబా స్వయంగా కూర్చొని డ్రిల్ నేర్పిస్తున్నారు. ఇక్కడైతే డెడ్ సైలెన్స్ ఉంది. మీరిక్కడ ఇంకేదో చూడాలని, ఏదో మనం చూస్తే సంతోషంగా ఉండగలుగుతాము అనే కోరికతో లేరు. ఇంకా మీకేమి చూడాలని కూడా అనిపించదు, అన్నీ చూసేసామనిపిస్తుంది. నిండుగా తృప్త స్థితిలో ఉంటారు. దేహ సహితంగా అన్నిటినీ త్యాగం చేయాలి. ఇంకేం చూస్తారు? ఇంకేముంది చూడటానికి? భగవంతుణ్ణి చూసినటువంటి ఈ నేత్రాలు తృప్తి చెందాయి కదా. ఇంకా ఏదైనా చూడాలి అని వెలితిగా ఉందా? లేదు కదా. एक तो अपने घर को और पढ़ाई अनुसार जो पद पाते हो उस सतयुगी राजाई को भी तुम जानते हो. ఒకటేమో మీరు ఇంటిని తెలుసుకున్నారు, రెండవది చదువు అనుసారంగా ఏదైతే పదవిని పొందుతున్నారో ఆ సత్యయుగి రాజ్యాన్ని కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. సత్యుగంలో ఉన్నప్పుడు త్రేతాయుగం లేదు, త్రేతాయుగం ఉన్నప్పుడు ద్వాపర యుగం లేదు, ద్వాపర యుగం ఉన్నప్పుడు కలియుగం ఉండదు. ఇప్పుడు కలియుగం ఉంది, సంగం యుగం కూడా ఉంది. మళ్ళీ కలియుగం ఉన్నప్పుడు సంగం యుగం లేదు అనడానికి లేదు. కలియుగము ఉంది ఒకవైపు, సంగమ యుగం కూడా ఉంది. మీరిక్కడ పాత ప్రపంచంలోనే కూర్చున్నారు, కానీ బుద్ధితో ఇది సంగమ యుగం, మేము సంగమ యుగ వాసులము అని భావిస్తారు. సంగమ యుగం అని దేన్ని అంటారో కూడా మీకు పాప అర్థం చేయించారు. ఏంటి మనం సంగమ యుగంలో ఉన్నామా కలియుగంలో ఉన్నామా అని ఎలా చెప్పగలుగుతాం? సంగమ యుగంలో ఉండడం అంటే ఏంటి? పరమాత్మ సంరక్షణలో ఉండడం, పరమాత్మ శ్రీమతం అనుసారంగా నడుచుకోవటం, బాబా యొక్క డైరెక్షన్స్ అనుసారంగా జీవితాన్ని నడిపించటం. ఇది పరమాత్ముని యొక్క సాంగత్యంలో జీవిస్తూ ఉండడం, ఇదే సంగమం. ఇదే ఆత్మ పరమాత్మ యొక్క సంగమం. ఇదే పురుషోత్తమంగా తయారు చేసేటువంటి సహవాసం. అందుకే దీన్ని పురుషోత్తమ యుగము, సంగమ యుగము అన్నారు. పురుషోత్తమ మాసము, పురుషోత్తమ సంవత్సరము, పురుషోత్తమ రోజు అవి కూడా ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే ఉంటాయి, ఇంకెక్కడో లేవు అంటున్నారు. మీరు పల్టి కొట్టే ఆట ఆడుతూ ఉంటారు, దీంతో మీరు స్వర్గానికి వెళ్తారు. పల్టి కొట్టే ఆటలో కాళ్ళని భుజాల పైన పెట్టుకొని కాళ్ళని చేతులతో పట్టుకుంటారు. కాళ్ళని భుజాల పైన పెట్టుకొని చేతులతో పట్టుకుంటారు. అంటే తల కాళ్ళు రెండు దగ్గరగా వస్తాయి. ఇక పల్టి కొడుతూ ఉంటారు. మధుబన్లో ఒకసారి దాదీజీ ఒక అన్నయ్యని పిలిచి స్టేజ్ పైనే అలా చేసి చూపించమన్నారు. చాలా బాగా పల్టి కొట్టి చూపించారు. అప్పుడు అర్థమైంది, ఓహో ఇలా కాళ్ళని భుజాల పైన పెట్టుకొని తల దగ్గరగా పెట్టుకొని చేతులతో పట్టుకుంటూ చేస్తారు అని. అయితే బాబా అన్నారు, మీరు కూడా ఈ చక్రంలో తిరుగుతున్నారు. ముఖం భాగంలో ఉన్నదెవరు? దేవతలు. మరి కాళ్ళ దగ్గర అంటే శూద్రులు. మరి శూద్రుల నుండి మనం బ్రాహ్మణ్ నుండి దేవతగా అవుతున్నాం కదా. అందుకని బాబా అలా పల్టి కొట్టే ఆటతో పోలుస్తూ ఉంటారు. ఇక్కడ మీరు యాత్ర చేస్తూ ఉన్నారు. బాబా చూశారు, ఎంతోమంది సాధువులు కొందరు ఈ పల్టి కొట్టే ఆట ఆడుతూ కూడా యాత్ర చేస్తూ ఉంటారు. అంటే అలా పల్టీలు కొడుతూ యాత్ర చేస్తూ ఉంటారు. చాలా కష్టం అది, అంత ఈజీ విషయం కాదు. ఆర్డినరీగా అందరు చేయలేరు, చాలా శ్రమ ఉంటుంది అందులో. కానీ ఇక్కడైతే యోగ బలం యొక్క విషయం. ఇక్కడ ఫిజికల్గా మనం మన యొక్క కాళ్ళని తల దగ్గర జాయిన్ చేసే విషయం లేదు. ఇక్కడ యోగ బలం యొక్క విషయం. క్యా యాద్ కి యాత్ర తుమ్ బచ్చోं को कठिन लगती है? బాబా అడుగుతున్నారు, పిల్లలు స్మృతి యాత్ర మీకు కఠినంగా అనిపిస్తుందా? పేరైతే చాలా సహజంగా పెట్టారు కదా. ఎక్కడ ఎవరు విని భయపడిపోకూడదు. అంటారు, మాకు అసలు యోగం రాదండి, యోగం మేము చేయలేకపోతున్నాము అంటారు. బాబా దాన్ని లైట్గా చేస్తున్నారు. పిల్లలు, తండ్రి స్మృతి, తండ్రిని జ్ఞాపకం చేయడం, స్మృతి చేయడం రాదు అంటారా ఎవరైనా? పిల్లలై ఉండి నాన్నని జ్ఞాపకం చేయడం రాదు, నాకు ఎలా జ్ఞాపకం చేయాలో తెలియట్లేదు అంటారా? అనరు కదా.
याद तो सब चीजों को किया जाता है. జ్ఞాపకము అనగానే ప్రతిదాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. వస్తువులను జ్ఞాపకం చేస్తారు, విషయాలని జ్ఞాపకం చేస్తారు, సంఘటనల్ని జ్ఞాపకం చేస్తారు, వ్యక్తులని జ్ఞాపకం చేస్తారు. ఇక బాబా అయితే మనకి తండ్రి, తల్లి తండ్రినైతే ఇంకా ఎక్కువ జ్ఞాపకం చేస్తారు కదా. ఇక బాబా అంటారు, నేను మీ ఆత్మకి ప్రియుణ్ణి కూడా. ప్రియుణ్ణి మర్చిపోతారా? ప్రియుణ్ణి జ్ఞాపకం చేయలేకపోతున్నాను అంటారా ఎవరైనా? బాబా అందుకే స్వయాన్ని ఆత్మగా భావించు అంటారు. ఆత్మగా భావించి నన్ను జ్ఞాపకం చేయండి. మీరు నాకు పిల్లలు. ఇక్కడ మీ తండ్రిని నేను, ప్రియుణ్ణి నేను. మీరందరూ ప్రేయసీలు. నన్ను చాలా జన్మలుగా పిలుస్తూ జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఒక్క తండ్రి అనే పదం కూడా చాలు అంటున్నారు. భక్తి మార్గంలో మీరు మిత్ర సంబంధికులు ఎందరినో జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఒక్క బాబా అన్న అక్షరం చాలు అసలు. కానీ మీరు ఎంతో మందిని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అయినా కూడా ఆపద వచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు మళ్ళీ ఓ ప్రభు, హే ఈశ్వర్ అంటూ నన్నే పిలిచారు అంటున్నారు. కేవలం మీకు నా పరిచయం లేదప్పుడు నేను ఎవరిని, ఎక్కడుంటాను అని. కానీ నాపైనే విశ్వాసంతో మీరు హే ప్రభు అంటూ పిలిచారు. ఆత్మల తండ్రి అయితే పరమాత్మే కదా. ఈ శరీరానికి తండ్రి అయితే దేహదారి, ఆత్మలకు తండ్రి అశరీరి. వారెప్పుడు పునర్జన్మల్లోకి రారు. మిగతా అందరూ పునర్జన్మలు తీసుకుంటారు. అందుకే తండ్రిని జ్ఞాపకం చేస్తారు. जरूर कभी सुख दिया है. उनको कहा जाता है दुख हरता, सुख करता, परंतु उनके नाम रूप देश काल को नहीं जानते हैं. ఆత్మల తండ్రి శివబాబా. మరి వారిని ఆత్మలన్నీ ఇంతగా జ్ఞాపకం చేస్తున్నాయి, పరిచయం మరచిపోయినా కూడా జ్ఞాపకం చేస్తున్నాయంటే ఆ తండ్రి చాలా సుఖాన్ని ఇచ్చి ఉంటారు కదా. వారిని దుఃఖహర్త, సుఖకర్త అంటారు. కానీ వారి నామరూపదేశ కాలాల గురించి ఎవ్వరికీ తెలియదు. ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని రకాల మాటలు చెప్తూ ఉంటారు. ఎన్ని నోర్లు ఉన్నాయో అన్ని మాటలు అంటారు. భగవంతుని విషయంలో భిన్న అభిప్రాయాలతో రకరకాలుగా పరిచయం ఇస్తారు. అనేక మతాలు ఉన్నాయి కదా. మరి బాబా ఎంత ప్రేమగా చదివిస్తూ ఉన్నారు. వారే ఈశ్వరుడు, శాంతిని ఇచ్చేవారు. వారి నుండి మనకి ఎంత సుఖం లభిస్తుంది. ఒక్క గీతను వినిపించి పతితులను పావనంగా చేస్తూ ఉన్నారు. ప్రవృత్తి మార్గం కూడా కావాలి ఇక్కడ. మనుషులైతే కల్పం యొక్క ఆయుష్ను లక్షల సంవత్సరాలు అన్నారు. అయినా 1000 లక్షల సంవత్సరాలే అని మనం నమ్మినా లెక్కలేనంత మంది మనుషులైపోవాలి. మరి ఎంత పొరపాటు చేశారు చూడండి. 5000 సంవత్సరాలకే ఇంత జనాభా ఉంది. ఇక లక్షల సంవత్సరాల సృష్టి ఆయుష్ ఉంటే ఎంత జనాభా అవ్వాలి? మరి అంత ఉందా? లేదు కదా. ఈ నాలెడ్జ్ ఇప్పుడే మీకు లభిస్తుంది, మళ్ళీ ఇది ప్రాయలోపం అయిపోతుంది. చిత్రాలన్నీ ఉన్నాయి, వాటిని పూజిస్తూ ఉన్నారు. కానీ స్వయాన్ని దేవతా ధర్మానికి చెందిన వ్యక్తిని అని భావించట్లేదు. నేను కూడా దేవీ దేవతా ధర్మం యొక్క ఆత్మనే అనేటువంటి ఫీలింగ్ రావట్లేదు. ఆ దేవతల వంశస్థున్నే, మా పూర్వీకులే ఆ దేవతలు అనే ఫీలింగ్లో రావట్లేదు. కేవలం దేవతల్ని నమ్ముతాను, పూజిస్తాను అంతే. అయ్యో, మరి నేను కూడా దేవతా వంశస్థున్నే, నేను కూడా అలాగే ఉండాలి, వాళ్ళే నా పూర్వీకులు, వాళ్ళే ఆ యుగంలో ఇంత ఉన్నతంగా ఉన్నారు, మరి నేను ఎలా ఉండాలి? ఈ ఆలోచన లేదు ఎవరికి. ప్రాయలోపం అయిపోయింది కదా జ్ఞానం. చిత్రాలు ఉన్నాయి, పూజ చేస్తున్నారు, కానీ ఆ ధర్మం వారిగా భావించుకోవట్లేదు. ఎవరిని పూజిస్తున్నారో వారి ధర్మమే మాది అని చెప్పుకుంటారు కదా. క్రైస్ట్ని పూజించేవారు క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు, బుద్ధుని ఆరాధించేవారు బౌద్ధ మతస్థులం అంటారు, ఇబ్రాహీంని నమ్మేవారు ఇస్లామియన్స్ అంటారు. మరి దేవతల్ని నమ్ముతున్నారు, పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, దేవతా ధర్మం అని చెప్పుకోవాలి కదా, కానీ చెప్పుకోరు. పరిచయమే లేదు వారిది.
వారి వంశావళి మాది అని అనుకోవట్లేదు. ఇవి బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా చెప్తున్నారు, మీరు పావనంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. మీరు పావనంగా ఉన్నప్పుడే దేవతగా పిలువబడ్డారు. ఆ 3,00,00,000 దేవతలు, 33 కోట్ల మంది దేవతలు ఎవరో కాదు, మీరే. ఒకప్పుడు మీరు పావనంగా ఉన్నప్పటి స్థితి అది అంటున్నారు. ఇప్పుడు పూర్తి తమో ప్రధానంగా అయిపోయారు. మళ్ళీ పావన సతో ప్రధాన స్థితిలోకి రావాలి. మరి ఎలా అవుతుంది? ఆత్మ పావనంగా అవ్వడం ఎలా? దేంతో ఆత్మను పావనంగా చేసుకుంటాము? బాబా అడుగుతున్నారు, గంగా స్నానం చేస్తారా? గంగలో వెళ్ళి మునిగి వస్తారా? పావనం అయిపోతుందా ఆత్మ? పతిత పావన అని నన్ను పిలుస్తున్నారు, గంగని కాదు కదా. మరి నేనే వచ్చి మీకు మార్గాన్ని తెలియజేసి పావనంగా తయారు చేస్తాను. మీరు పిలుస్తూ ఉన్నారు, కానీ ఎవరిని పిలుస్తున్నామో, ఎందుకు పిలుస్తున్నామో కూడా మీకు తెలియట్లేదు. ఆత్మే పిలుస్తుంది ఆర్గన్స్ ద్వారా. హే పతిత పావన తండ్రి, రండి పావనం చెయ్యండి అని. అందరూ పతితంగా ఉన్నారు, కామచితి పైన కూర్చొని కాలిపోతూ ఉన్నారు. ఈ ఆట ఇలా తయారయ్యి ఉంది. మళ్ళీ బాబా వచ్చి అందరినీ పావనంగా తయారు చేసి తీసుకెళ్తారు. బాబా సంగమం గురించి అర్థం చేయిస్తూ ఉన్నారు. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. మిగతా ధర్మాల వారందరూ పరంధామం ఇంట్లో సైలెంట్గా కూర్చుంటారు. మీరు డ్రామా గురించి బాగా అర్థం చేసుకున్నారు కదా. ఇంకెవరికి ఈ విషయాలు తెలియదు. రచన యొక్క ఆది మధ్యాంతాలు, డ్యూరేషన్, ఇవన్నీ మీరు తెలుసుకున్నారు. ఇదంతా ఇక్కడున్నది శూద్ర సాంప్రదాయం. శూద్రులు, మీరు బ్రాహ్మణులు, మీకు తెలుసు. కానీ మీలో కూడా నంబర్ వారి పురుషార్థం అనుసారంగానే ఈ విషయాలని అర్థం చేసుకుంటున్నారు. కొందరు బాబా పిల్లలై ఉండి కూడా ఈ విషయాలు ఏమీ అర్థం కావట్లేదు. ఎవరైనా తప్పు చేస్తే వారి రిజిస్టర్ ద్వారా తెలిసిపోతుంది, వీళ్ళు చదువుకోవట్లేదు, సరిగ్గా లేదు చదువు వీరిది, అందుకే చాలా అవగుణాలు కనబడుతున్నాయి, రిజిస్టర్ అంతా చెడిపేసుకుంటున్నారు అని తెలిసిపోతుంది. సరిగ్గా చదువుకోనటువంటి వాళ్ళ రిజిస్టర్ చెప్పేస్తుంది వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉందో. క్యారెక్టర్ యొక్క రిజిస్టర్ కూడా ఉంటుంది కదా, ఇక్కడ కూడా రిజిస్టర్ ఉండాలి. ఇదైతే స్మృతి యాత్ర. దీని గురించి ఎవరికీ తెలియట్లేదు. అన్నింటికంటే ముఖ్యమైన సబ్జెక్ట్ స్మృతి యాత్ర. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఆత్మ నోటితో చెప్తుంది, ఒక శరీరం వదిలి నేను ఇంకొకటి తీసుకుంటాను అని. ఈ అన్ని విషయాలు ఇవేమి బ్రహ్మ బాబా అర్థం చేయించరు, కానీ జ్ఞానసాగరుడు పరంపిత పరమాత్ముడే ఈ రథంలో కూర్చొని వినిపిస్తున్నారు. గోముఖం అంటారు కదా, మందిరాలు కూడా ఇక్కడే తయారయ్యి ఉన్నాయి. వీటిల్లో మీరే కూర్చున్నారు. ఏ విధంగా మెట్ల చిత్రం ఉందో అలాగే ఇక్కడ కూడా మెట్లు చూపించారు అంటున్నారు. మీరు మెట్లు ఎక్కడంలో చాలా అలసిపోతూ ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చిందే బాబా ద్వారా చదువుకొని రిఫ్రెష్ అవ్వటానికి. బాబా మనల్ని ఈ మెట్ల చిత్రంలో ఏ మెట్లయితే ఎక్కించాలనుకున్నారో అవి డైరెక్ట్గా ఎక్కితే మనము చాలా అలసిపోతామని సంగం యుగం పెట్టారు. పక్క నుండి లిఫ్ట్ మార్గంలో మనం పైకి వెళ్తాం. మనమేం మెట్లు ఎక్కే ప్రయత్నం చేయట్లేదు, లిఫ్ట్ ద్వారా పైకి వెళ్తున్నాం. అంటే సంగం యుగంలో యోగ శక్తితో మనము ఉన్నతంగా అవుతున్నాం. కానీ ఏవైతే మన జ్ఞాపకార్థం మందిరాలు తయారు చేశారో వాటన్నిట్లలో మెట్లు ఉన్నాయి. బాగా ఫిజికల్లీ మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల లిఫ్ట్లు పెడుతున్నారు, కానీ అసలు పూర్వకాలం నుండి అయితే ప్రతి ఒక్కరూ మెట్లు ఎక్కాల్సిందే, ఇంకా వేరే మార్గం ఉండేదే కాదు అప్పుడు. అందుకే బాబా అన్నారు, మీరు మెట్లు ఎక్కి ఎక్కి అలసిపోయారు. ఇప్పుడు బాబా ద్వారా రిఫ్రెష్ అవుతూ ఉన్నారు చదువుకుంటూ. ఇక్కడ ఎటువంటి వ్యాపార వ్యవహారాల విషయమే లేదు. శాంతిగా మురళి వింటారు, తర్వాత తపస్సు చేసుకుంటూ ఉంటారు. అక్కడైతే శాంతిగా కూర్చొని వినడానికి కూడా లేదు.
సంకల్పాలు నడుస్తూ ఉంటాయి, ఎవరు చూడట్లేదు కదా, తొందరగా నేను ఇంటికి వెళ్ళిపోవాలి, ఈ చింతలు కూడా ఉంటాయి కొందరికి. కొందరు చాటుగా వస్తారు మురళి వినడానికి, బయట ఎవరికి తెలియదు నేను బ్రహ్మకుమారిస్లోకి వెళ్తున్నాను అని, అలా కూడా దాక్కొని వచ్చే వాళ్ళు ఉంటారు. ఇక్కడైతే మధుబన్లో మీకు ఏ చింత లేదు, హాస్టల్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఇదొక ఈశ్వరీయ పరివారం, శాంతిధామంలో సోదరులుగా ఉంటారు. ఇక్కడైతే శరీరాలు ఉన్నాయి కాబట్టి సోదరులుగా ఉంటారు, ఎందుకంటే ఇక్కడ పాత్ర వహించాలి. పరంధామంలో శరీరాలు లేవు కాబట్టి బాయ్ బాయ్, ఇక్కడ మాత్రం బాయ్ బెహన్. సత్యుగంలో కూడా మీరు పరస్పరం భాయి బెహన్గా ఉండేవారు, దాన్ని అద్వైత రాజధాని అంటారు. అక్కడ ఎలాంటి గొడవలు పోట్లాటలు లేనే లేవు. మీకు ఈ నాలెడ్జ్ పూర్తిగా లభించింది, మేము 84 జన్మలు తీసుకుంటాము అని. ఎవరు ఎంత అధికంగా భక్తి చేస్తారో వారి లెక్క కూడా బాబా ముందుగా తెలియజేశారు. అంటే అధికంగా భక్తి చేసిన వారు జ్ఞానంలో ఫస్ట్ వస్తారు అన్నారు. వాళ్ళంటే నాకు కూడా చాలా ప్రేమ అన్నారు. చాలా ఎక్కువ అనన్యమైన భక్తి చేసిన వారు ముందు జ్ఞానంలోకి వస్తారు. కానీ వచ్చిన తర్వాత పురుషార్థంతోనే ప్రారంధాన్ని తయారు చేసుకోవాలి. చాలా భక్తి చేశాను కదా కాబట్టి నాకు పదవి కూడా ఎక్కువ అంటే భక్తికి పదవికి కనెక్షన్ లేదు. భక్తికి జ్ఞానంలో రావడానికి కనెక్షన్ ఉంది అంతే. జ్ఞానంలో మళ్ళీ చదువును బట్టి, యోగ స్థితిని బట్టి, ధారణను బట్టి, సేవను బట్టి మీ పదవి ఫిక్స్ అవుతుంది. బాబా అంటారు మీకు నాలెడ్జ్ పూర్తిగా లభించింది, 84 జన్మలు తీసుకుంటారు. మరి మీరే అవ్యభిచారి భక్తి చేయడం మొదలు పెడతారు, తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది. అదంతా భక్తి. జ్ఞానంలో అయితే ఒకటే ఉంటుంది. ఇక్కడ మీరు తెలుసుకుంటున్నారు స్వయం శివ్ బాబానే మాకు చదివిస్తున్నారు అని. ఈ బ్రహ్మకి కూడా ఈ జ్ఞానం ఏమీ తెలియదు. వారిని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు. అంటే మానవులందరికీ కూడా పిత ఆయన, అందరికీ పూర్వజుడు. ఎవరు? బ్రహ్మ. వారు ఈ సమయంలోనే పురుషార్థం చేసి విశ్వాధిపతిగా అయ్యే ప్రయత్నం చేస్తున్నారు, యజమానిగా అవుతున్నారు. తత్వత్వం అని వరదానం పొందారు. మరి ఒక్కరే యజమానిగా అవ్వరు కదా అంటున్నారు. మీరు కూడా పురుషార్థం చేస్తున్నారు. ఇది అనంతమైన స్కూల్, దీని బ్రాంచెస్ కూడా చాలా ఉంటాయి. గల్లీ గల్లీలో, వీధి వీధిలో, ఇంటి ఇంటిలో దీని బ్రాంచెస్ ఓపెన్ అవుతాయి అంటున్నారు. కొందరు అడుగుతారు మేము మా ఇంట్లో చిత్రాలు పెట్టుకోవచ్చా అని. మిత్ర సంబంధికులు మొదలైన వారు వస్తే మేము కూడా వారికి అర్థం చేయిస్తాము, అందుకే ఈ చిత్రాలు మా ఇంట్లో పెట్టుకుంటాము అంటారు. జో ఇస్ జాడ్ కే పత్తే హోంగే వ ఆ జాయేంగే. అలా చిత్రాలు పెట్టి ఇంటికి వచ్చిన వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం వలన ఎవరైతే ఈ చెట్టుకు సంబంధించినటువంటి ఆకులుగా ఉంటారో వారు తప్పకుండా వచ్చేస్తారు. ఈ ధర్మమాత్మలైతే తప్పకుండా జ్ఞానబాణం తగులుతుంది, వస్తారు. ఉనోంకి కళ్యాణ్ కే లియే తుమ్ కర్తే హో. వారి కళ్యాణార్థమే మీరు ఇలా సేవ చేస్తారు. చిత్రాల పైన అర్థం చేయించడం చాలా సహజం ఉంటుంది. శాస్త్రాలైతే చాలా చదివి ఉన్నారు, ఇప్పుడు అవన్నీ మర్చిపోండి అంటున్నారు. బాబా అయితే చదివించేవారు, వారే సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారు. अच्छा, मीठे मीठे सिकीलती बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, డెడ్ సైలెన్స్లో ఉండే డ్రిల్ చేయటానికి ఇక్కడ ఏవైతే కళ్ళకు కనబడుతూ ఉన్నాయో వాటిని చూస్తూ చూడకుండా ఉండాలి.
డెడ్ సైలెన్స్ యొక్క డ్రిల్ చేయటానికి ఇక్కడ ఏదైతే కళ్ళకు కనబడుతూ ఉందో దాన్ని చూడవద్దు. దేహ సహితంగా బుద్ధితో అన్నింటినీ త్యాగం చేసి, అన్నింటినీ త్యజించి తన ఇంటిని మరియు రాజ్యాన్ని స్మృతిలో పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్, తన క్యారెక్టర్ యొక్క రిజిస్టర్ని పెట్టుకోవాలి. చదువులో ఎటువంటి తప్పులు చేయకూడదు. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పురుషోత్తములుగా అవ్వాలి, తయారు చెయ్యాలి. ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారు బాబా? డ్రిల్ యొక్క అభ్యాసం చేయండి. కళ్ళతో చూస్తూ కూడా చూడకండి. దేహ సహితంగా అన్నిటినీ మర్చిపోండి. కేవలం ఇల్లు, రాజ్యం రెండే గుర్తుండాలి. సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారు? క్యారెక్టర్ రిజిస్టర్ చెక్ చేసుకోండి. రిజిస్టర్లో మరకలు లేవు కదా, అవగుణాలు ఉంటే మరకలు ఉంటాయి అన్నారు బాబా. కాబట్టి నా నడవడిక, నా ధారణ, నా మాటలు ఎలా ఉన్నాయి అనేది కూడా చెక్ చేసుకోవాలి. చదువులో తప్పులు చేయకూడదు. చదువులో అహంకారం వచ్చేసి నాకు అంతా అర్థమైపోయింది, ఇంకా ధారణ చేస్తే చాలు, ఇంకా అర్థమైపోయింది జ్ఞానం, రోజు వినే అవసరం ఏముంది, రోజు అదే కదా. ఇలా చదువులో చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు. బాబాన్నారు అలా చేయకండి. పురుషోత్తమ సంగం యుగంలో మీరు పురుషోత్తమంగా అవ్వాలి, తయారు చెయ్యాలి. वरदान, सदा सर्व प्राप्तियों से भरपूर रहने वाले हर्षित मुख, हर्षित चित्त भव. సదా సర్వ ప్రాప్తులతో నిండుగా ఉండేటువంటి హర్షిత ముఖ, हर्षित चित्त भव. विवरण, जब भी कोई देवी या देवता की मूर्ति बनाते हैं तो उसमें चेहरा सदा हर्षित दिखाते हैं. ఎప్పుడైనా ఎవరైనా ఒక దేవి లేక దేవత యొక్క చిత్రాన్ని తయారు చేసినప్పుడు దానిలో ముఖాన్ని చాలా హర్షితంగా చూపిస్తారు. तो आपके इस समय के हर्षित मुख रहने का यादगार चित्रों में भी दिखाते हैं. మరి మీ యొక్క ఈ సమయంలోని హర్షిత ముఖ స్థితిని జ్ఞాపకార్థంగా చిత్రాలలో కూడా చూపిస్తూ ఉన్నారు. హర్షిత ముఖము అనగా సదా సర్వ ప్రాప్తులతో నిండుగా ఉండటం. ఏదైతే నిండుగా ఉంటుందో లేదా ఎవరైతే నిండుగా ఉంటారో వారు సదా హర్షితంగా ఉండగలుగుతారు. ఒకవేళ ఏదైనా అప్రాప్తి ఉంది అంటే హర్షితంగా ఉండలేరు. कोई कितना भी हर्षित रहने की कोशिश करे, बाहर से हंसेंगे लेकिन दिल से नहीं. ఎవరెంత హర్షితంగా ఉండే ప్రయత్నం చేసినప్పటికీ బయటికి నవ్వుతూ ఉంటారు పై పైన, కానీ హార్ట్ఫుల్గా కాదు, హృదయపూర్వకంగా కాదు. మరి మీరైతే హృదయపూర్వకంగా చిరునవ్వుతో ఉంటారు. ఎందుకంటే సర్వ ప్రాప్తులతో నిండుగా హర్షిత చిత్తులుగా మీరున్నారు. హర్షిత చిత్తులుగా, హార్ట్ఫుల్గా, అంతే తప్ప పై పైన నవ్వడం కాదు. स्लोगन, पास विथ ऑनर बनना है तो हर खजाने का जमा खाता भरपूर हो. పాస్ విత్ ఆనర్ అవ్వాలనుకుంటే ప్రతి ఖజానా యొక్క జమా ఖాతా నిండుగా ఉండాలి. పాస్ విత్ ఆనర్గా అవ్వాలనుకుంటే ప్రతి ఖజానా యొక్క జమా ఖాతా, ఏమేం ఖజానాలు ఉన్నాయి? జ్ఞానం, గుణాలు, శక్తులు, విశేషతలు, ఇవన్నీ బాబా చాలా ఖజానాలు ఇచ్చారు. సంతోషము, సంకల్పాలు, ఇవన్నీ ఖజానాలే. సమయం చాలా గొప్ప ఖజానా. వీటన్నింటినీ మనం జమ చేసుకుంటూ ఉండాలి, నిండుగా ఉండాలి వీటన్నిటి ఖాతాలు. అప్పుడే పాస్ విత్ ఆనర్గా కాగలుగుతాం. ఈరోజు స్వమానము, నేను హర్షితముఖ హర్షిత చిత్త ఆత్మను. హర్షిత ముఖ, హర్షిత చిత్త ఆత్మను. హర్షిత ముఖం ఈజీ, చాలా మంచిగా స్మైలింగ్ ఫేస్ పెట్టి ఉంటే హర్షిత ముఖంగా ఉంటారు. ఎప్పుడు చూసినా స్మైలింగ్ ఫేస్ వీళ్ళది, చాలా స్మైల్ ఇస్తూ ఉంటారు అని అంటారు. కానీ హర్షిత చిత్తం, చిత్తం
మనసు కూడా హర్షిస్తూ ఉండాలి. సంకల్పాలు కూడా మన హర్షాన్ని వ్యక్తపరచాలి. అంటే సంకల్పాలు అంత మంచిగా ఉండాలి. అప్పుడు హర్షిత చిత్తము అంటారు. రోజంతా అలాగే ఉంటూ అందరికీ అనుభవం చేయిద్దాం. ఓం శాంతి.